ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మధ్య వరల్డ్ మార్కెట్ ఎలా ఉంది? ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఆయిల్ రేట్స్ కావచ్చు, అదేవిధంగా గోల్డ్ రేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ యొక్క వారికి సంబంధించి కావచ్చు, అసలు మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు, ఫినాన్షియల్ ఎక్స్పర్ట్. తన మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మనం చూస్తున్నట్లయితే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దీని ద్వారా మార్కెట్ అయితే తగ్గుతూనే వస్తోంది. ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? గత 2 సంవత్సరాల నుంచి ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది సార్, వెస్ట్ ఏషియా అంతా కూడా. అంతకు మొన్నటిదాకా ఈ పాలస్తీనా, గాజా స్ట్రిప్, దీని మీద ఉన్న ఇజ్రాయెల్, ఇప్పుడు ఒక్కసారిగా ఇరాన్, సిరియా మీదకి వచ్చింది. అసలు ఇజ్రాయెల్ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు పీస్గా ఉండట్లేదు, మిగతా వాళ్ళని కూడా పీస్ఫుల్గా ఉండట్లేదు. అనవసరంగా ఏమవుతుందంటే, ఫస్ట్ ఇజ్రాయెల్ ఎలిగేషన్స్ చూస్తుంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుంది అని అయితే చెప్తున్నారు. బట్ ఇరాన్ అమెరికాతో ఒక దాదాపు 5 సార్లు మీటింగ్ జరిగింది. 6వ మీటింగ్ మొన్న 13వ తారీఖు 16వ తారీఖు జరగాలంటే వీళ్ళు 13వ తారీఖు నుంచే వార్ స్టార్ట్ చేశారు ఇజ్రాయెల్ మీద. అసలు యాక్చువల్గా చూస్తే ఇరాన్ మీద అణ్వాయుధాలు ఇది తయారు చేస్తుంది, దానివల్ల భవిష్యత్తులో ఇజ్రాయెల్కి పెద్ద ఉంది అనేది, థ్రెట్ ఉంది అనేది సాకుతో అసలు ఇప్పుడు అన్నెసర్లీ ఫైట్ని తీసుకొచ్చింది. ఇరాన్ యొక్క స్టామినాని కూడా చూసుకోకుండా వాళ్ళలో మెయిన్ కీ పీపుల్ అందరినీ కూడా చంపేసింది. దాదాపు ఎవరైతే అణ్వాయుధాలు శాస్త్రవేత్తల్ని, అమాయకుల్ని, వీళ్ళందరినీ కూడా అటాక్ చేయటం అనేది ఒక రకంగా వాళ్ళు ప్లాన్డ్గా చేస్తున్నారా, అసలు వరల్డ్ వార్ని థర్డ్ వరల్డ్ వార్కి తీసుకెళ్లేటట్టు చేస్తున్నారా, ఇజ్రాయెల్ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ స్వార్థం కోసం ప్రపంచాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అనేది అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే 2 years నుంచి కూడా ఇది ఫస్ట్ పాజిటివ్ గా అనిపించిన ఇజ్రాయెల్ ఎఫెక్ట్ చూస్తుంటే, ఇప్పుడు గాజా స్ట్రిప్ లో వాళ్ళు సివియర్ గా మరణకాండ హమాస్ మీద చేద్దామని చెప్పి మొదలుపెట్టి వాళ్ళు అసలు ఒక సివియర్ గా ఎంతకాడికి పీస్ఫుల్ రావట్లేదు. ఈసారి దీనికి తోడు ఏంటంటే యుఎస్ కూడా బాగా బ్యాకప్ ఇచ్చింది ఇజ్రాయెల్ కి. దాంతో ఏమవుతుందంటే వీళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు అయిపోయింది. దీనికి మళ్ళీ బ్రిటన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ నాటో ఒక పక్క ఇటు ఇజ్రాయెల్ అసలు వరల్డ్ మొత్తం చూస్తుంటే, మళ్ళీ ఒక పక్క ఇటు ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయటం, రష్యాని తీసుకురావటం, ఇదంతా ఏంటంటే కంప్లీట్ గా యుఎస్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాటర్స్ అనేది అర్థమవుతుంది క్లియర్ గా. దీనికి అసలు అమెరికాని ఎదిరించి మాట్లాడిన వాళ్ళందరి మీద మొన్నటిదాకా టారిఫ్లు వేయటం, ఒక రకంగా ఈ అగ్రరాజ్యం యొక్క ఓవర్ డామినేషన్ ని చూపించడానికి ఇది ఒక ప్లేస్ గా చూపిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ యుఎస్ కూడా డైరెక్ట్ గా వార్ లోకి ఎంటర్ అవుతాము ఒక 1-2 days లో అన్నట్టుగా చెప్తున్నారు ఇప్పుడు. దీనికి కూడా ఎన్ని మిసైల్స్ చూసారా? ఆల్మోస్ట్ ఒకేసారి 230 మిసైల్స్ వేస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు దీనికి కౌంటర్ గా ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్ గా ఇప్పుడు చైనా, రష్యా అనేది ఇటు సపోర్ట్ చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చి బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇటు సపోర్ట్ చేస్తాం. అంటే ఇండైరెక్ట్ గా ఏం జరుగుతుంది మనకి తెలియనట్టు చెప్తున్నారు, కానీ ఇటు ఉక్రెయిన్ లో కానీ, ఇటు ఇజ్రాయెల్ లో కానీ, అటేమో అమెరికా బ్యాకప్ ఉంది, ఇటేమో రష్యా బ్యాకప్ ఉంది. మళ్ళీ ప్రచన్న యుద్ధం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 3 years నుంచి జరుగుతున్న ఇష్యూ ఇది. మా భారత్ లాంటి కంట్రీస్ గ్రో అవుదాం అని ఎంతో ట్రై చేస్తుంటే, ఈ గ్రోత్ ని అడ్డుకోవటానికి వీళ్ళు చాలా దారుణంగా చేస్తున్నారు. ఇది జరుగుతున్న విషయం. ఇవాళ మనం ఏంటంటే ఇజ్రాయెల్ చాలా పాజిటివ్ అనే బిల్డప్ లాస్ట్ 2 years నుంచి ఇచ్చారు, కానీ ఇప్పుడు కనపడుతున్న విషయం ఏంటంటే వాళ్ళు నేతన్యాహు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఆయన అధికారం నిలబెట్టుకోవడానికి యుద్ధం చేస్తున్నాడు అనేది అక్కడ జరుగుతుంది. ఆయన అంతర్గత యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలకు కానీ ఎవరికి ఇష్టం లేదు. ఆ వార్ ఉన్నంతకాలం ఈయన అధ్యక్ష స్థానంలో ఉంటాడు కాబట్టి ఆయన అదే మెయింటైన్ చేస్తున్నారు. ఇది వాళ్ళ వరల్డ్ ఎవరికి తెలియదు అనుకొని మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు అందరికి ఓపెన్ అయిపోయింది అసలు ఎవరు ఏంటి అనేది. దీన్ని ఏంటంటే మనం చూడాల్సిన పద్ధతి, లేకపోతే మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇండియాకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఏ రకంగా అనేది
మనం అర్థం చేసుకుంటే. సో మనకైతే ప్రెసెంట్ ఓన్లీ ఆయిల్ పెరగటం అనేది జరిగింది. $10 లాస్ట్ 2 years నుంచి కూడా ఆయిల్ పెరగలేదు. ఎప్పుడైతే ఇరాన్ ఏంటంటే థర్డ్ లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ అనమాట. సో ఎప్పుడైతే అది ఆయిల్ ప్లస్ రెండోది ఏంటంటే అది క్రూయిజ్ సప్లై కూడా ఇరాన్ నుంచే వెళ్తుంటాయి అనమాట నౌకలు. అది అరేబియాకి సముద్రానికిను మిడిల్ ఈస్ట్ సముద్రానికి మధ్యలో కనెక్షన్ ఇరాన్ దగ్గర ఉంది. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, అదేదన్నా బ్లాక్ చేస్తే ఆ రూట్ ని బ్లాక్ చేస్తూ ఉంటుంది. దాదాపు వరల్డ్ 30% ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఆ ఏరియా నుంచి. కాబట్టి అది అయింది కాబట్టి ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి. దీనివల్ల మన ఇండియాకి మెయిన్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో రానున్న రోజుల్లో ఇది ఒకటే మేజర్ థ్రెట్ అనమాట. ఇప్పుడే మనం గుడ్ టైమ్స్ లో వెళ్తుంది రీసెంట్ గా అనుకున్నా కానీ ఇది జరుగుతుంది ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ అమెరికాని గనక ఆగితే కొంచెం ఈ ఇరాన్ ఇప్పుడు ఇరాన్ బేషరతుగా ఇది పీస్ టాక్స్ ఓకే అన్నారు. సో అయినా కానీ వీళ్ళు ఇక్కడ యుద్ధాలు చేసుకుంటున్నారు. నెక్స్ట్ 1-2 weeks లో మాత్రం ఇది ఎలాగే కంటిన్యూ అయిందంటే ఇది కూడా ఒక ఆరని మంటలాగానే అయిపోతుంది. అటు పక్క రష్యా ఉక్రెయిన్ ఎలాగో ఇటు పక్కన ఇది అవుతుంది. సో దీనికి ఇక ఎప్పుడు స్టాప్ అవుతుందో కూడా తెలియట్లేదు. మార్కెట్ గురించి కూడా అన్స్టేబుల్ అని అన్స్టేబుల్ మళ్ళీ అవుతుంది. మరి లాస్ట్ 6 months బ్యాక్ మనం 3 months నుంచి కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. ఎందుకంటే 6 months విపరీతంగా మార్కెట్ ఫాల్ ఉంది. సో ఈ సిచ్యుయేషన్ లో ఏంటంటే మన ఇన్వెస్టర్స్ అందరు కూడా బాగా ఆలోచించి మీరు ఏం చేయాలంటే మన క్యాపిటల్ కాపాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం అనుకున్న ఈ ఇయర్ విపరీతంగా ర్యాలీలు అయితే ఇప్పుడు వచ్చేటట్లేవు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 2-3 months ఈ కన్సల్టేషన్ ఈ స్టేజ్ లోనే ఉండి ఇదేదన్నా కనుక కొంత యుద్ధం తగ్గితే మాత్రం ఇది మనకి మళ్ళీ రైజింగ్ ఉంటుంది. కానీ ఈ యుద్ధం కనుకైతే కంటిన్యూ నెలలు ఇలాగే జరుగుతుంది అనుకోండి, ఇది పెద్ద అన్సర్టనిటీ క్రియేట్ అయిపోయి మళ్ళీ మార్కెట్స్ మళ్ళీ డౌన్ ట్రెండ్ ఛాన్సెస్ కనపడతాయి. మరి ఇటువంటి టైంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వారి పరిస్థితి ఎట్లా అంటే ఏమని చెప్తారు? మరి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా లేదా ఆగమంటారా? లాంగ్ టర్మ్ లో ఏంటంటే సెలెక్టివ్ కంపెనీస్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. సో మనము క్యాజువల్ కంపెనీస్ కాకుండా మనం బాగా ఇలాంటి తట్టుకునే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో లాంగ్ టర్మ్ చేసుకోండి. సో వీ కంపెనీస్ లో చేసుకునేటట్టయితే మీరు నిఫ్టీ పుట్ ఆప్షన్స్ బై చేసుకొని క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 3 months కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి జూలై ఆగస్టు వరకు కూడా ఉంటాయి. సో ఆగస్ట్ పుట్ ఆప్షన్స్ కానీ సెప్టెంబర్ పుట్ కానీ కొనుగేసుకుంటే మీరు అప్పటి వరకు హెచ్చు తగ్గులన్నింటినీ కూడా ఇండెక్స్ పుట్స్ కొనటం వల్ల మీకు పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేయడం ఈజీ కానీ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్ మనం అర్థం చేసుకుని ఎగ్జిట్ అవ్వమని నేను చెప్పట్లేదు, కానీ ఉన్న పొజిషన్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోండి. సో దానికి నేర్చుకోండి. ఓకే, ఫైన్ సార్. మరి డిఫెన్స్ అండ్ ఎనర్జీ సెక్టర్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగా హైక్ లో ఉన్నాయంటారా? సెక్టర్స్ అన్ని ప్రెసెంట్ ఇండియా వరకు ఏంటంటే రేట్ కట్ ఇవ్వటం వల్ల మనకి మంచి పాజిటివ్ గానే ఉంది. ఈవెన్ ఆ రేట్ కట్ ఎఫెక్ట్స్ బ్యాంక్స్ కూడా ఇచ్చేసాయి, ఆల్మోస్ట్ వినియోగదారులకు ఇచ్చారు. నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐలు అన్ని తగ్గుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే మనకి పర్చేసింగ్ పవర్ చాలా ఉంది. సో అమౌంట్ ఫ్రీ అవుతుంది కాబట్టి అటు లోన్స్ తీసుకోవటం కానీ లేకపోతే ఉన్న అమౌంట్ ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయటం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. సో సెక్టర్స్ మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ డిఫెన్స్ సెక్టర్ కి మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ వచ్చింది కొంచెం. సో కొత్తగా ఏ సెక్టార్లో అయినా చేసేటప్పుడు బై చేసేటప్పుడు ఏంటంటే టోటల్ అమౌంట్ ఒకే రేట్లో పెట్టకూడదు. ఇప్పుడు నేను 100 రూపాయల్లో కొందాం అనుకున్నాను, 100 షేర్లు 100 రూపీస్ లో కొందాం అనుకుంటే ఇప్పుడు 50 shares కొనండి. ఒక 10% తగ్గినప్పుడు మళ్ళీ ఒక 25%, మళ్ళీ ఒక 10% తగ్గితే ఇంకో 25%. సో అలాగే ఇన్వెస్టర్ ఏం చేయాలంటే ఇప్పుడు 100 shares నేను కొన్నాను, ప్రాఫిట్ లో ఉన్నాను అనుకోండి, టోటల్ 100 అమ్మేకండి, ఒక 50 shares అమ్మండి, మళ్ళీ డౌన్ లో మళ్ళీ రొటేట్ చేయండి. అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ ఇన్వెస్టర్ కి ఇప్పుడు డబ్బులు రావట్లేదు, ఓన్లీ ట్రేడర్ కి డబ్బులు రావట్లేదు. సో సెమీ ఇన్వెస్టర్ కి వస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఒకే కంపెనీని మీరు ఉండి ఒక 50% షేర్స్ రొటేట్ చేయగలిగితే మీరు అటు షార్ట్ టర్మ్ లో ఉంటేనే లాంగ్ టర్మ్ లో కూడా గెయిన్ అవుతున్నాం. ఇప్పుడు కొత్త మోడల్ అనేది ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఇంట్రాడే చేస్తాను లేకపోతే ఓన్లీ షార్ట్ టర్మ్ చేస్తానన్నా మనీ రావట్లా, ఓన్లీ లాంగ్ టర్మ్ అన్న రావట్లేదు. సో సెమీ ఇన్వెస్ట్మెంట్, సెమీ ఇన్వెస్టర్ అవ్వాలి.
ఓకే. సో డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ బట్టి ఇలా తెలివిగా చేసుకుంటే బెటర్ అంటారు. బెటర్ అండి. యా సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank సో you. గైస్, అర్థమైంది కదా, ఇటువంటి వార్ మధ్య ఓల్డ్ అయితే ప్రస్తుతం ఇన్స్టేబుల్ గానే మార్కెట్ నడుస్తుందని చెప్పి కూడా శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీరు కనుక సెమీ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ కనుక చేస్తే కనుక బెటర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక దాని మీద డిపెండ్ అవ్వకుండా తెలివిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చక్కగా లాభాలని పొందండి. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.